ఫ్రీలాన్స్ ప్లాట్లకు అంటే ఒక బయ్యర్గా వెళ్ళటం సేఫ్ అంటారా? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందంటారు? గుడ్ క్వశ్చన్ అండ్ రైట్ క్వశ్చన్ కూడా అండి. దీంట్లో అగైన్ మనం ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీని చూడాలన్నా కంపెనీని చూడాలన్నా అని మనం డిస్కషన్ చూడండి. ఇక్కడ కూడా కొంత ఆ పార్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మీరే ఫ్రీలాన్స్కి ఆఫర్ చేస్తున్నారు. అవును, సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రీలాన్స్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. రఘునాథ్ రెడ్డికి పరిచయం. నేను ఈజీగా సురేష్ దగ్గరికి వెళ్తాను, ఫ్రీలాన్స్ మీద వెళ్తాను. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, నమ్మకం మీద వెళ్తాను. ఇదొకటి. కానీ గవర్నమెంట్ ఫ్రీలాన్స్ అనేది ఇప్పుడు చాలా మటుకు చేయొద్దని చెప్తున్నా, ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఎందుకు అంటే చాలా మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రాజెక్ట్కి వెళ్ళకపోవడము, మధ్యలో ఆపేయడము, ఆ ఫ్రీలాన్స్లో తీసుకున్న దానికి అప్రూవల్ తీసుకురాకపోవడము, కస్టమర్లు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. ఇది 100% ఓన్లీ ఈవెన్ తెలిసిన వ్యక్తికైనా కూడా చేసే స్కోప్ ఉంది. ఇట్స్ నాట్ సజెషబుల్. అది సజెషన్ అనేది ఏంటంటే ఇక రిస్క్తో వెళ్ళడమే అంతే.